హాయ్ ఫ్రెండ్స్, మనం సిలబస్లో భాగంగా మొఘల్ సామ్రాజ్యము అనేటువంటి చాప్టర్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ మొఘల్ సామ్రాజ్యము మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప సామ్రాజ్యం కింద మనం ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి చర్చిస్తాము. భారత ఉపఖండం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించినటువంటి ఘనత ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యానికి దక్కుతుంది. ఈ మొఘల్ సామ్రాజ్యము లేదా మొఘల్ సల్తనేత్ అంటే ఏంటంటే సుల్తాన్ పరిపాలించేటువంటి సామ్రాజ్యాన్ని సల్తనేట్ అని చెప్పి అంటారు. మొఘల్ సామ్రాజ్యం అని కూడా పిలవచ్చు అన్నమాట. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మనము 2 దశల కింద చర్చిస్తాము. అంటే ఈ మొఘలులు తొలి మొఘలులు 1526 నుంచి 1707 వరకు, మలి మొఘలులు 1707 నుంచి 1858 అనేటువంటి 2 దశలుగా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం గురించి మనము చర్చిస్తాము. అంటే 1526లో బాబర్ మొదలుకొని 1707లో ఔరంగజేబు మరణం వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి మొఘలుల కాలము అని చెప్పి పిలుస్తాము. అంటే 6 చక్రవర్తులు ఒకరిని మించినటువంటి ఒకరు, అంటే తండ్రికి తగ్గ తనయులు ఈ మొదటి 179 సంవత్సరాలు, అంటే మధ్యలో ఒక 15 సంవత్సరాలు మినహాయించి మిగిలిన 179 సంవత్సరాల పాటు కూడా ఒకరిని మించినటువంటి మరొక చక్రవర్తి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఔరంగజేబు మరణం తర్వాత మలి మొఘలులు 1707 నుంచి 1858 వరకు వీళ్ళని మలి మొఘలులు అని చెప్పి పిలుస్తారు. వీరు ఒకరిని మించిన అసమర్థులు మరొకరు. అంటే 1707 మొదలుకొని 1858 నాటికి మొఘల్ సామ్రాజ్య వైభవం పూర్తిగా అంతరించిపోయింది. చివరికి ఈ మొఘల్ రాజులు బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి పెన్షన్ పైన ఆధారపడేటువంటి స్థితికి వచ్చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప సామ్రాజ్యం కింద వెలుగొందినటువంటి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యము మలి మొఘలుల కాలానికి తన యొక్క వైభవాన్ని కోల్పోయిందనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ముందుగా ఈ యొక్క మొఘలులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ యొక్క జన్మస్థలం ఏది అనేటువంటి విషయాల గురించి మనము చర్చించడానికి ముందుగా మనము ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో తొలి మొఘలుల గురించి మాత్రమే చర్చిస్తామండి. అంటే 1526 నుంచి 1707 మధ్య కాలం మాత్రమే మనము మధ్యయుగ భారతదేశంలో చర్చిస్తాము. మరి మలి మొఘలుల గురించి మనము ఆధునిక భారతదేశ చరిత్రలో చర్చిస్తాము. ఈ యొక్క క్లాస్లో మనము తొలి మొఘలుల గురించి మనం చర్చిద్దాం. ఈ తొలి మొఘలులు 1526 నుంచి 1707 వరకు మొత్తం 6 చక్రవర్తులు పరిపాలించారు. ఈ 6 చక్రవర్తులు అసలు ఈ మొఘలులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అనేటువంటి విషయాలను కనుక ఒక్కసారి మనం గమనించినట్లయితే మొఘలులు అనేటువంటి పదము మంగోలులు అనేటువంటి పదం నుండి వచ్చిందండి. మొఘలులు అనేటువంటి పదము మంగోలులు అనేటువంటి పదము నుండి వచ్చినది. ఈ యొక్క వీళ్ళంతా కూడా టర్కిష్ జాతికి చెందినటువంటి వాళ్ళు. మధ్య ఆసియా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చెంగీజ్ ఖాన్ మరియు తైమూర్ వంశానికి చెందినవారు. మనము చదువుకున్నాము, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలంలో భారతదేశం పైన అనేక మంగోళ్ళు దాడులు అనేవి జరిగేవి. చెంగీజ్ ఖాన్ నేతృత్వంలో ఇల్టుట్మిష్ కాలంలో భారతదేశంపై దాడులు జరిగాయని చెప్పి చదువుకున్నాము. అదేవిధంగా తుగ్లక్కులు పరిపాలించే కాలంలో 1398లో నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ పరిపాలించేటువంటి కాలంలో భారతదేశం మీద తైమూర్ దండయాత్ర జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. అంటే 2 గొప్ప చక్రవర్తుల యొక్క మూల పురుషులు ఈ యొక్క మొఘలులు. అంటే ఈ యొక్క మొఘలుల యొక్క మూల పురుషులు 2 గొప్ప చక్రవర్తుల కింద మనము చెప్పవచ్చు. ఈ తైమూర్ రాజ్యము చాలా గొప్ప రాజ్యం అండి. అంటే ఓల్గా నది దగ్గర నుండి మనకి
సింధు నది వరకు, అంటే దాదాపుగా రష్యా నుంచి సింధు వరకు, సింధు నది ప్రాంతం వరకు కూడా అతి విశాలమైనటువంటి రాజ్యము ఈ యొక్క తైమూరు స్థాపించాడు. తైమూరు తన చివరి రోజుల్లో రాజ్యం మొత్తాన్ని, తన సామ్రాజ్యం మొత్తాన్ని కూడా వారసులకి పంచివేశాడు. ఫలితంగా అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో సమర్కండ్, ఫర్గానా, హీరత్, కాబూల్ వంటి రాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే తైమూర్ తన చివరి కాలంలో తన సామ్రాజ్యం మొత్తాన్ని కూడా అనేక భాగాలుగా విభజించి తన వారసులకు ఇవ్వడం జరిగింది. ఫలితంగా అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. 1494 సంవత్సరంలో తైమూర్ మనవడు, ముని మనవడు, ఒక రకంగా చెప్పాలంటే 5th జనరేషన్ అండి, అతనే బాబర్. ఈ బాబరు 1494 సంవత్సరంలో ఫర్గానాకు రాజు. ఎవరు? బాబరు. అంటే ఏంటంటే దాదాపుగా ఈ తైమూర్కి చెందినటువంటి 5th జనరేషను ఈ బాబర్ 1494 సంవత్సరంలో ఫర్గానాకు రాజయ్యాడు. ఫర్గానాకి రాజు అయినప్పటికీ కూడా బాబర్ యొక్క లక్ష్యం ఏంటంటే సమర్కండ్ రాజ్యాన్ని జయించడమే. సమర్కండ్ రాజ్యాన్ని జయించడమే తన జీవిత లక్ష్యంగా బాబరు ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫర్గానాని కూడా కోల్పోయాడు. అంటే సమర్కండ్ పైన ఉన్నటువంటి తన దృష్టి కారణంగా సమర్కండ్ని గెలవలేకపోవడంతో పాటుగా తను రాజ్యంలో ఉన్నటువంటి ఫర్గానాను కూడా కోల్పోవడం జరిగింది. అంటే రాజ్యభ్రష్టుడైనటువంటి బాబరు ఇక కాబూల్ని ఆక్రమించాడండి. అంటే ఒక పక్కన సమర్కండ్ లేదు, ఒక పక్కన ఫర్గానా లేదు, కాబూల్ని ఆక్రమించాడు. అతి నిస్సారమైనటువంటి ప్రాంతము, ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఉపయోగం లేనటువంటి ప్రాంతము ఈ కాబూల్ ప్రాంతము. 20 ఏళ్ల పాటు కాబూల్లోనే బాబర్ గడిపాడండి. 20 ఏళ్ల పాటు కాబూల్లోనే బాబరు గడిపాడు. ఫర్గానా కోసము 20 సంవత్సరాల పాటు, అంటే ఏంటంటే సమర్కండ్ని జయించాలనేటువంటి కోరికలో భాగంగా ఫర్గానాను కూడా కోల్పోయాడు. చివరికి ఒక రకంగా చెప్పాలంటే హోమ్లెస్ అయిపోయాడండి బాబరు. ఈ క్రమంలో కాబూల్ని జయించాడు. కాబూల్లో 20 సంవత్సరాల పాటు బాబరు అక్కడే ఉండి ఫర్గానాని జయించడం కోసం ఎదురు చూశాడు. బాబర్ స్వీయ చరిత్రలో రాశారండి, కాబూల్లో తాను అనుభవించినటువంటి ఆర్థిక కష్టాల గురించి బాబర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. అంటే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సమయంలో భారతదేశం నుంచి బాబర్కి 2 ఆహ్వానాలు అందాయి. మన దేశంలో ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందండి. మనం ప్రాచీన కాలంలో గనక అంబి అలెగ్జాండర్ను ఏ రకంగా ఆహ్వానించాడో అదే రకంగా బాబర్కి భారతదేశం నుంచి 2 ఆహ్వానాలు అందాయి. అప్పటి వరకు భారతదేశం మీద దండయాత్ర చేయాలనేటువంటి ఆలోచన బాబర్కి లేదు. ఎంతసేపు కూడా కాబూల్ నుంచి ఫర్గానాని, సమర్కండ్ని జయించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు తప్ప భారతదేశానికి రావాలనేటువంటి ఆలోచన బాబర్కు లేదు. ఆహ్వానాలు పంపింది ఎవరు అని అంటే, ఒకడు పంజాబ్ గవర్నర్ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడి, రెండోవాడు రాణా సంగ్రామ్ సింగ్, మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్. ఈ దౌలత్ ఖాన్ లోడి పంజాబ్ గవర్నర్గా పనిచేసేవాడు. ఒక రకంగా ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడి యొక్క మామ అన్నమాట ఈ యొక్క దౌలత్ ఖాన్ లోడి. ఈ రాణా సంగ్రామ్ సింగ్కి ఇబ్రహీం లోడితో ఉన్నటువంటి శత్రుత్వం వల్ల బాబర్ని భారతదేశంపైకి దండయాత్ర చేయవలసిందిగా ఆహ్వానించాడు. అయితే యాక్చువల్గా వీళ్ళు అనుకున్నది ఏంటంటేనండి, 1398 సంవత్సరంలో ఏ రకంగా తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి తను
ఆ సంపదను దోచుకొని వెళ్ళాడు. ఆ రకంగా సంపదని దోచుకొని వెళ్తారన్న ఉద్దేశంతో వీళ్ళు బాబర్ని భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది. అయితే బాబర్ అప్పటికే ఆర్థిక కష్టాలతోటి కాబూల్లో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి బాబరు తనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం కింద భావించాడు. బహుశా బాబర్ భారతదేశంలో ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయాన్ని ఆ కాలానికి వీళ్ళు పసిగట్టలేకపోయారు. చాలా అంటే వీళ్ళు చేసినటువంటి రాజకీయ తప్పిదం కింద దీన్ని చెప్పవచ్చు. దీంతో భారతదేశంపైకి బాబర్ రావడం, మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించడం, భారతదేశంలో 1526 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశం పైన దృష్టి పెట్టాడో ఇక ఫర్గానాని, సమర్కండ్ని పూర్తిగా బాబర్ మర్చిపోయాడండి. పూర్తిగా భారతదేశం పైనే దృష్టి పెట్టడం జరిగింది. 1526 సంవత్సరంలో ఇబ్రహీం లోడీతోటి జరిగినటువంటి పానిపట్టు యుద్ధంలో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యము ఏర్పడింది. ఇది మొఘలుల యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే అసలు ఈ మొఘలులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేటువంటి బ్యాక్గ్రౌండ్ మనము ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇక మనము ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల గురించి, సుల్తాన్ల గురించి చర్చించుకుంటే మొదటిగా బాబర్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అండి. బాబర్ 1526 నుంచి 1530 వరకు, 1526 నుంచి 1530 వరకు. ఈయన యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీళ్ళ పేర్లు అడగడానికి మనకు అవకాశం ఉందండి. వీళ్ళ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. అయితే బాబర్ అనేటువంటి పేరుతోనే వీళ్ళు ప్రసిద్ధి చెందారు. ఎక్కడ కూడా వీళ్ళ యొక్క ఒరిజినల్ నేమ్స్ ఎక్కడ కనిపించవండి మనకి చరిత్రలో. ఇతని అసలు పేరు జహీరుద్దీన్ బ్రహ్బాద్. బాబర్ అంటే ఏంటంటే పులి అని చెప్పి అర్థం అండి. బాబర్ అంటే ఏంటంటే పులి అని చెప్పి అర్థము. ఈయన తన స్వీయ చరిత్రని తుజకి బాబరి అనేటువంటి స్వీయ చరిత్రను రాసుకున్నాడు. దీనినే బాబర్ నామా అని కూడా పిలుస్తారండి. బాబర్ నామా అని కూడా పిలుస్తారు. ఇది టర్కిష్ భాషలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో స్థిరపడ్డటువంటి ప్రతి ముస్లిం చక్రవర్తి పర్షియన్ భాషను ఉపయోగించాడు. పర్షియన్ కాకుండా ఏ భాష ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా విదేశీయులు అని చెప్పి అర్థం. అదొకటి అర్థం చేసుకోవాలి మనం. తుజకి బాబరి లేదా బాబర్ నామా అనేటువంటి తన స్వీయ చరిత్రను రచించాడు. అది టర్కిష్ భాషలో ఉన్నది. ఈ గ్రంథము తన స్వీయ చరిత్రని ఈ స్వీయ చరిత్రల యొక్క యువరాజుగా ఈ యొక్క గ్రంథాన్ని పరిగణిస్తారు. అంటే ఏంటంటే స్వీయ చరిత్రలన్నింటిలో కూడా అత్యంత గొప్పది ఈ యొక్క బాబర్నామా అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ యొక్క బాబర్నామా 3 భాగాలుగా రచించబడిందండి. 3 భాగాలుగా రచించబడింది. మొదటి భాగంలోనేమో ఫర్గానా గురించి సమాచారం ఉంటుంది. రెండవ భాగంలోనేమో కాబూల్ గురించి సమాచారం ఉంటుంది. మూడవ భాగంలోనేమో భారతదేశం గురించి సమాచారం ఉంటుంది. 3 భాగాలుగా విభజించబడింది. బాబరు భారతదేశానికి వచ్చేటప్పటికి 5 కాఫీర్ రాజులు, 5 ముస్లిం రాజులు, 2 కాఫీర్ రాజులు ఉన్నారని చెప్పాడు. కాఫీర్లు అంటే ఎవరని ఇంతకుముందు చెప్పాను. కాఫీర్లు అంటే ముస్లిం మతాన్ని స్వీకరించని వాళ్ళని, కాఫీర్లు అని చెప్పి అంటారు. భారతదేశానికి బాబర్ దండయాత్ర చేసే టయానికి 2 కాఫీర్ రాజులు ఉన్నారు. మొదటిది దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు, రెండో వ్యక్తి మేవాడ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్. బాబరు ఈ శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా గొప్పగా పొగిడాడండి. అయితే రాణా సంగ్రామ్ సింగ్ని మాత్రం ఒక ద్రోహిలాగా చిత్రీకరించాడు. అంటే ఏంటంటే తనను భారతదేశానికి ఆహ్వానించి తనకు సహాయం చేస్తానని చెప్పి సహాయం చేయలేదు అని చెప్పి అతని గురించి తిడతాడనమాట.
16వ శతాబ్దం నాటి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ఈ తుజుకీ బాబరీ అనేటువంటి గ్రంథంలో మనకి చెప్పబడింది. ఈ గ్రంథాన్ని 16వ శతాబ్దపు దర్పణము అని చెప్పి పిలుస్తారు. 16వ శతాబ్దపు దర్పణము అని చెప్పి పిలుస్తారు. ఇంతకుముందు ఈ దర్పణం అనేటువంటి మాట ఒకసారి చెప్పా మీకు. ఎక్కడ అనంటే అల్బెరూని రాసినటువంటి ఆ గ్రంథాన్ని 11వ శతాబ్దపు దర్పణం అని చెప్పి చెప్పారన్న విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పాను. అంటే మహమ్మద్ గజనీతో పాటు భారతదేశానికి అతని ఆస్థానంలో ఉన్నటువంటి చరిత్రకారుడు అల్బెరూని. అదేవిధంగా బాబర్నామా అనేటువంటి గ్రంథము 16వ శతాబ్దపు దర్పణము అని చెప్పి చెప్తారు. 1519 నుంచి 1526 మధ్య దాదాపుగా ఒక 5 సార్లు భారతదేశం పైన బాబర్ దండయాత్ర చేశాడండి. అయితే 5వ దండయాత్రలో భాగంగా బాబరు మొదటి పానిపట్టు యుద్ధాన్ని చేశాడు. ఈ పానిపట్టు అనేటువంటి ప్రాంతం హర్యానా రాష్ట్రంలో ఉంది. ఎందుకు మొదటి పానిపట్టు అన్నారంటే ఈ పానిపట్టు అనేటువంటి ప్రదేశంలో మనకి 3 సార్లు యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్టు, రెండవ పానిపట్టు, మూడవ పానిపట్టు, వాటి గురించి కూడా మనం చర్చిస్తాం. ఇది మొదటి పానిపట్టు యుద్ధం 1526 బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగినది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడిపోయి ఇబ్రహీం లోడీతో పాటుగా ఢిల్లీ సామ్రాజ్యం అన్నది కూడా అంతమైపోయి ఆ స్థానంలో మొఘల్ సామ్రాజ్యము ఆవిర్భవించింది. ఈ బాబర్నామాని అబ్దుల్ రహీం అనేటువంటి చరిత్రకారుడు పర్షియన్ భాషలోకి అనువదించాడు. దాంతోపాటు హెన్రీ బీవరేజ్ అనేటువంటి మహిళ దీన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించింది. అంటే తుజుకీ బాబరీ లేదా బాబర్నామాని అబ్దుల్ రహీం అనేటువంటి చరిత్రకారుడు పర్షియన్ భాషలోకి అనువదించాడు. హెన్రీ బీవరేజ్ అనేటువంటి మహిళ ఇంగ్లీష్ భాషలోకి అనువదించింది. బాబరు కేవలం ఒక 4 సంవత్సరాలే రాజ్యానికి వచ్చిన తర్వాత జీవించున్నాడండి. ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ఈయన అనేక రకాలైనటువంటి ఒక 4 యుద్ధాలు చేశాడు. కరెక్ట్గా చెప్పాలంటే యుద్ధాలు చేశాడు. వాటి గురించి కూడా మనము ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఎలా అంటే క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అనేటువంటి ప్రశ్నలు అడగడానికి కూడా మనకు అవకాశం ఉంది. మొదటిగా 1727 సంవత్సరంలో కణవా యుద్ధం జరిగిందండి. కణవా యుద్ధం. ఈ కణవా యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే మేవాడ్ పాలకుడైనటువంటి రాణా సంగ్రామ్ సింగ్ అదేవిధంగా బాబర్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయాన్ని సాధించాడు. ఈ రాణా సంగ్రామ్ సింగ్ రాజపుత్రులందరినీ కూడా కలిపి ఈ యుద్ధం చేశాడండి. అయితే దాదాపుగా 2 లక్షల సైన్యం ఉన్నటువంటి ఈ యొక్క రాజపుత్రులు కూడా బాబర్ చేతిలో ఓడిపోయారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యుద్ధంలో బాబరు జిహాద్కి పిలిపించాడు. జిహాద్ అంటే ఏంటంటే ఒక పవిత్ర యుద్ధము. ఎప్పుడైతే మతానికి ప్రమాదకరంగా ఉంటుందో ఆ కాలంలో జిహాద్ అంటే ఏంటంటే అందరూ కూడా ఏకం కావాలనేటువంటి ఒక నినాదం. ఇవారు మా జిహాద్ ప్రకటించాడు. అంటే ఏంటంటే జిహాద్ ప్రకటించడంతోనే ఆ ముస్లిం సైనికులు అందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నారు, రాజపుత్రులని ఓడించారు. ఈ యుద్ధం తర్వాత బాబర్ని గాజీ అనేటువంటి బిరుదు తీసుకున్నాడు. గాజీ అంటే పవిత్ర యోధుడు అని చెప్పి అర్థము. అయితే ఈ రోజున జిహాద్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. రెండోది చందేరి యుద్ధం. 1528 చందేరి యుద్ధము. ఈ చందేరి యుద్ధంలో భాగంగా బాబరు యుద్ధంలో గెలవటానికి ఒక కారణం చెప్పాడండి. భారతదేశంలో గన్ పౌడర్ని కానీ నేనే ప్రవేశపెట్టాను, అంటే తుపాకుల్ని ఫిరంగి గుళ్ళను నేనే ప్రవేశపెట్టానని చెప్పి బాబర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. అయితే ఇంతకన్నా ముందే చాలామంది చరిత్రకారులు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే అంతకన్నా ముందే బహమనీయులు, విజయనగర రాజులు ఈ యొక్క గన్ పౌడర్ని మరియు ఈ తుపాకులను వాడినట్లుగా మన దగ్గర ఆధారాలు అని చెప్పి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము.
1528లో చందేరి యుద్ధము. ఈ యుద్ధంలో మెదినీ రాయ్ని ఓడించాడండి. మెదినీ రాయ్. 1527లో కన్వా యుద్ధము రాణా సంగ్రామ్ సింగ్తో జరిగింది. 1528లో చందేరి యుద్ధము. దాంతోపాటుగా 1529లో గోగ్రా యుద్ధము. 1529లో గోగ్రా యుద్ధము. ఈ గోగ్రా యుద్ధంలో బెంగాల్ పాలకుడైనటువంటి నస్రత్ షాను ఓడించాడండి. బెంగాల్ పాలకుడైనటువంటి నస్రత్ షాను ఓడించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నస్రత్ షా ఎవడంటే ఇబ్రహీం లోడి యొక్క అల్లుడు. ఇబ్రహీం లోడి యొక్క అల్లుడు అండి ఇతను. అంటే ఇబ్రహీం లోడి యొక్క అల్లుడి యొక్క నస్రత్ షా తన మామ యొక్క మరణానికి కారణమైనటువంటి ఈ బాబర్ మీద ఇతను తిరుగుబాటు చేశాడు. 1529లో గోగ్రా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో నస్రత్ షా ఓడింపబడ్డాడు. 1530వ సంవత్సరంలో బాబర్ కాబూల్కి వెళ్తూ మార్గమధ్యంలో మరణించాడండి. కాబూల్కి వెళ్తూ మార్గమధ్యంలో మరణించాడు. ఇతని యొక్క సమాధి కాబూల్లోని ఆరాంబాగ్లో ఉన్నది. ఇట్లాంటి బిట్లు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? ఎక్కడుందంటే కాబూల్లో ఉన్నటువంటి ఆరాంబాగ్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నది. 1526 నుంచి 1530 మధ్య బాబర్ యొక్క జీవితకాలం ఈ విధంగా గడిచింది. నెక్స్ట్ ఇతని తర్వాత రెండో గొప్ప రాజు. ఎక్కడ కూడా మీరు కనుక గమనించినట్లయితే మనం ప్రతి చరిత్రను కూడా ప్రతి సామ్రాజ్యాన్ని గురించి కూడా చర్చించేటప్పుడు చాలా వరకు కొంతమందిని స్కిప్ చేసామండి. ఎందుకని స్కిప్ చేసాము? వీళ్ళు ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు అవసరం లేదు అని. కానీ మొఘల్ సామ్రాజ్యంలో మాత్రం అలా స్కిప్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే 1707 వరకు కూడా దాదాపుగా ఒకరిని మించిన వాళ్ళు ఒకడు. బాబర్ని కొడుకును తండ్రిని మించిన తనయుడిని మించిన ఇంకొక తనయుడు. అంటే ఈ యొక్క 6 చక్రవర్తులు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత బాబర్ తర్వాత అతని కుమారుడు హుమయూన్ అండి. అతని కుమారుడు హుమయూన్ యొక్క రాజ్య కాలాన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి 1530 నుంచి 1545 వరకు, మరియు 1555 నుంచి 1556 వరకు. జస్ట్ ఒక 15 సంవత్సరాల కాలం పాటు 40 ఒక 15 సంవత్సరాల కాలం పాటు మాత్రం హుమయూన్ కంట్రోల్లో ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యం అన్నది లేదు. ఈ హుమయూన్ యొక్క అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. అసలు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. ఇతని యొక్క అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. హుమయూన్ అంటే అదృష్టవంతుడండి. హుమయూన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే అదృష్టవంతుడు. కానీ ఇతనికి అదృష్టం అనేది ఏమీ లేదండి. పాపం దురదృష్టం ఎక్కువగా ఉంది ఈ హుమయూన్కి. కేవలం 10 సంవత్సరాల పాటు ముందు మొదటి దశలో ఇతను పరిపాలించాడు. దాదాపుగా తన జీవితకాలంలో 30 యుద్ధాలకు పైగా చేశాడండి. ఇతని యొక్క సోదరి గుల్బదన్ బేగం రాసినటువంటి హుమాయూన్ నామా, గుల్బదన్ బేగం ఇతని సోదరి గుల్బదన్ బేగం హుమయూన్ నామా అనేటువంటి గ్రంథం రచించింది. దీని ద్వారా ఇతని యొక్క చరిత్ర మనకి హుమయూన్ నామా దీని ద్వారా ఇతని యొక్క చరిత్ర మనకి తెలుస్తుంది. హుమయూన్ అంటే అదృష్టవంతుడు. తన జీవితకాలంలో దాదాపుగా 11 సంవత్సరాలు పరిపాలించాడు. దాదాపుగా ఒక 30 యుద్ధాలకు పైగా చేశాడండి. మొదటిది కలింజర్ ముట్టడి. మొట్టమొదటిది కలింజర్ ముట్టడి 1531లో కలింజర్ కోట ముట్టడండి. కలింజర్ కోట ముట్టడి 1531లో. బుందేల్ఖండ్ పాలకుడైనటువంటి ప్రతాప్ సింగ్పై దాడి చేశాడు. ఈ ప్రతాప్ సింగ్పై దాడి చేసి కలింజర్ కోటని ముట్టడించాడు. కలింజర్ కోటని ముట్టడించాడు. తర్వాత 1532లో ధౌరా యుద్ధము.
ధౌరా యుద్ధం. వీటిని మనము క్రొనాలజికల్గా అడగడానికి అవకాశం ఉంది. ధౌరా యుద్ధము ఈ కలింజర్ కోట ముట్టడిలో ఉండగా, హుమాయూన్ కలింజర్ కోట ముట్టడిలో ఉండగా బీహార్ నందు మహమ్మద్ లోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆఫ్ఘన్లు జౌనాపూర్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించారు. ఈ జౌనాపూర్ ఆక్రమించిన క్రమంలో ఈ యొక్క హుమాయూన్ ఈ మహమ్మద్ లోడీని ఓడించాడు. అంటే ఈ ధౌరా యుద్ధంలో మహమ్మద్ లోడీని ఓడించాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మాండసోర్ యుద్ధం. మూడోది మాండసోర్ యుద్ధం. మాండసోర్ యుద్ధం అనేది 1533 సంవత్సరం ఉందండి. గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షా చిత్తోడుపై దండెత్తగా హుమాయూన్ గుజరాత్పై దండెత్తి మాండసోర్ యుద్ధంలో ఇతన్ని ఓడించాడు. రాణి సంగా భార్య హుమాయూన్ యొక్క సాయం కోరిందండి. రాఖీని కూడా పంపించింది. అయితే దాన్ని తిరస్కరించారని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షా చిత్తోడ్ రాజ్యంపై దండెత్తగా హుమాయూన్ గుజరాత్పై దండెత్తి మాండసోర్ యుద్ధంలో ఓడించాడు. ఈ విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఆ యుద్ధం తర్వాత ఈ యొక్క బహదూర్ షాని వదిలిపెట్టేసాడండి. తన తమ్ముడిని అక్కడ పాలకుడి కింద నియమించి వదిలిపెట్టాడు. అది తర్వాత కాలంలో మళ్ళీ ఇతనికి ఇబ్బంది తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. హుమాయూన్కి అత్యంత బద్ధశత్రువు ఎవరంటేనండి బీహార్ పాలకుడైనటువంటి షేర్ ఖాన్. ఈ బీహార్ పాలకుడైనటువంటి షేర్ ఖాన్ తోటి హుమాయూన్ 3 యుద్ధాలు చేయవలసి వచ్చింది. మొట్టమొదటి యుద్ధము చునార్ యుద్ధము. ఇది ఇంపార్టెంట్. చునార్ యుద్ధము 1537 సంవత్సరంలో. చునార్ యుద్ధము 1737 సంవత్సరంలో హుమాయూన్ షేర్ ఖాన్పై దండెత్తాడండి. చునార్ని ఆక్రమించుకోవడానికి, అంటే ఈ యుద్ధంలో ఈ చునార్ కోటను ఆక్రమించడానికి అత్యంత సమయం పట్టడం వల్ల షేర్షా ఏం చేశాడంటే తన రాజధాని అయినటువంటి గౌర్లో ఉన్నటువంటి సిరి సంపదలన్నింటినీ తీసుకొని పారిపోయాడు. అంటే తన రాజధానిలో ఉన్నటువంటి, అంటే షేర్షాకి ఏమర్థమైందంటే ఇది ఈ యుద్ధంలో దీన్ని ముట్టడించడం లేకపోతే దీన్ని గెలవడానికి అధిక సమయం పడుతుంది కాబట్టి షేర్ ఖాను తన రాజధాని అయినటువంటి గౌరు పట్టణంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని తీసుకొని పారిపోయాడు. హుమాయూన్ చునార్ కోటని గౌర్ని ఆక్రమించి కొన్ని నెలల పాటు హ్యాపీగా రిలాక్స్ అయిపోయాడండి అక్కడ. అంటే ఎప్పుడైతే ఈ యొక్క షేర్ ఖాన్ పారిపోయాడో ఈ చునార్ కోటను ఆక్రమించాడు, దాంతోపాటు రాజధాని ప్రాంతమైనటువంటి ఈ గౌర్ను కూడా ఆక్రమించి కొన్ని నెలల పాటు హుమాయూన్ చక్కగా ఎంజాయ్ చేశాడు. ఈ సమయంలో ఆ గౌరు ప్రాంతానికి వచ్చేటువంటి నిత్యావసర వస్తువుల్ని, నిత్యావసర సరుకుల్ని ఈ షేర్ ఖాన్ ఏం చేశాడంటే ఆపించేశాడండి. అంటే ఎటువంటి నిత్యావసర సరుకులు అక్కడ మరి ఉండటానికి, అతను జీవించడానికి, తినడానికి, ఆహార అవసరాలకి మనకి నిత్యావసర సరుకులు అనేవి చాలా అవసరం. అటువంటి నిత్యావసర సరుకులు హుమాయూన్కి అందుకోకుండా మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసాడు. దీని తర్వాత జరిగినటువంటి ఈ చునార్ యుద్ధం తర్వాత తర్వాతి సంవత్సరంలోనే హుమాయూన్ ఈ బెంగాల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి తిరిగి రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి క్రమంలో చౌసా అనేటువంటి ప్రాంతం దగ్గర ఇంకొక యుద్ధం జరిగిందండి. చౌసా యుద్ధము ఇది 1539 సంవత్సరంలో జరిగింది. 1539 సంవత్సరంలో జరిగింది యుద్ధము. ఈ చౌసా యుద్ధంలో ఈ షేర్ ఖాను ఉన్నట్టుండి మెరుపుదాడి చేశాడండి. హుమాయూన్ బెంగాల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి తిరిగి వెళుతూ ఉండగా ఈ యొక్క షేర్ ఖాను మెరుపుదాడి చేశాడు. దాంతో హుమాయూన్ పక్కన ఉన్నటువంటి గంగా నదిలో దూకేశాడండి. పక్కన ఉన్నటువంటి గంగా నదిలో దూకడంతో హుమాయూన్ అయితే బయటపడ్డాడు, కానీ తన భార్యని అదేవిధంగా 2 కుమార్తెల్ని కోల్పోవడం జరిగింది. షేర్ ఖాను బెంగాల్, బీహార్ ప్రాంతాలని చక్రవర్తి అంటే అధిపతి అయ్యి షేర్షా అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక యుద్ధం ఏంటంటేనండి
బిలిగ్రిమ్ యుద్ధం లేదా కనౌజ్ యుద్ధం అని కూడా అంటారు దీన్నే. 1540 సంవత్సరంలో జరిగిందండి ఇది బిలిగ్రిమ్ యుద్ధము లేదా కనౌజ్ యుద్ధం అని చెప్పి అంటారు. ఈ యుద్ధము ఈ షేర్షాకి మరియు హుమాయూన్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో హుమాయూన్ ఓడిపోయి లాహోర్కి పారిపోయాడు. అంటే ఒక రకంగా మొఘల్ సామ్రాజ్యానికి తాత్కాలిక విరామం ప్రకటించినటువంటి యుద్ధం ఏంటి అంటే ఈ బిలిగ్రిమ్ యుద్ధము లేదా కనౌజ్ యుద్ధం. ఈ యుద్ధంలో షేర్షా చేతిలో ఓడిపోయినటువంటి హుమాయూన్ లాహోర్కి పారిపోయాడు. షేర్షా ఢిల్లీని మరియు ఆగ్రాని ఆక్రమించి కొంతకాలం పాటు మొఘల్ సామ్రాజ్యానికి బ్రేకులు వేశాడండి ఇతను. షేర్షా సూర్యవంశము, అతని గురించి కూడా మనం చర్చిస్తాం. మొత్తం ఈ చక్రవర్తుల గురించి మనం కంప్లీట్ అయిన తర్వాత షేర్ఖాన్ గురించి కూడా మనము చర్చిస్తాము. హుమాయూన్కి రాజ్యం అంటే బాబర్ తర్వాత రాజ్యం సంక్రమించిన తర్వాత హుమాయూన్ ఏం చేశాడంటే తన రాజ్యాన్ని తన సోదరులకి పంచించాడండి. కమ్రాన్ అనేటువంటి సోదరుడికి కాందహారు, కాబూల్ అనేటువంటి ప్రాంతాలను ఇచ్చాడు. కాందహార్ అండ్ కాబూల్ అనేటువంటి ప్రాంతాలని ఇచ్చాడు. అస్కారీ అనేటువంటి సోదరుడికి సంబాలా అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు. దాంతోపాటు హిందాల్ అనేటువంటి సోదరుడికి అల్వార్ అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడండి. హిందాల్ అనేటువంటి సోదరుడికి అల్వార్ అనేటువంటి ప్రాంతాలను ఇచ్చాడు. షేర్షా చేతిలో ఓడిపోయినటువంటి హుమాయూను కాబూల్ ప్రాంతం నుంచి వెళ్ళడానికి కమ్రాను అడ్డం పడ్డాడండి. ఇంకో సోదరుడైనటువంటి హిందాల్ దగ్గర ఉండగా ఇతనికి 1541 సంవత్సరంలో హమీదా బేగం అనే ఆవిడతోటి వివాహం జరిగింది. హమీదా బేగం అనేటువంటి ఆవిడతోటి 1541 సంవత్సరంలో హుమాయూన్కి వివాహం జరిగింది. హుమాయూన్కి అనేక మంది రాజపుత్ర రాజులతో కాస్త ఫ్రెండ్షిప్ ఉండేదండి. ఇందులో భాగంగా హుమాయూను అమర్కోట రాజైన రాణా ప్రసాద్ దగ్గర ఆశ్రయం పొందాడు. అతని పేరు రాణా ప్రసాద్ విరసాల అండి. అతని పేరు ఏంటంటే రాణా ప్రసాద్ విరసాల. ఈ రాణా ప్రసాద్ విరసాల దగ్గర ఆశ్రయం పొందినటువంటి హుమాయూన్కి 1542 సంవత్సరంలో అక్బర్ జన్మించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు అడిగారు అక్బర్ ఎక్కడ జన్మించాడంటే అమర్కోట పాలకుడు ఎవరు? రాణా ప్రసాద్ విరసాల. అయితే ఈ షేర్ఖాన్ ఏం చేశాడంటే ఎవరైతే హుమాయూన్కి ఆశ్రయాన్ని కల్పిస్తారో ఆ రాజ్యంపై దండెత్తి వస్తానని చెప్పి ఒక ప్రకటన చేశాడండి. దాంతో హుమాయూన్ తన స్నేహితులు పాపం తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో హుమాయూన్ అమర్కోటను వదిలిపెట్టి ఇరాన్కి వెళ్ళిపోయాడు. అంటే ఇరాన్కి వెళ్ళినటువంటి హుమాయూను ఇరాన్ పాలకుడైనటువంటి షా తామస్ యొక్క సైన్య సహకారంతో 1555 సర్హింద్ అనేటువంటి యుద్ధంలో అప్పటికి తర్వాత షేర్ఖాన్ కూడా చాలా తర్వాత చనిపోయాడండి. ఒక ప్రమాదంలో చనిపోయాడు కోట ముట్టడిలో. దాని గురించి కూడా మనం చర్చిస్తాము. 1555 సంవత్సరం నాటికి ఈ యొక్క షేర్ఖాన్ పాలకులు చాలా బలహీనులు అవడంతో ఇరాన్ రాజు అయినటువంటి షా తామస్ యొక్క సహకారంతో హుమాయూన్ తిరిగి షేర్ వంశం యొక్క షేర్షా పాలకుడైనటువంటి తన మనవడైనటువంటి షేర్ఖాన్ యొక్క మనవడైనటువంటి సికిందర్ సూర్ని ఓడించి సర్హింద్ యుద్ధంలో సికిందర్ సూర్ని ఓడించి తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. అంటే ఏంటంటే షేర్ఖాన్ మరణించిన తరువాత బలహీనమైనటువంటి వారసులు షేర్షా వంశాన్ని పాలించారు. దీంతో ఇరాన్ చక్రవర్తి చేసినటువంటి సైన్య సహకారంతో భారతదేశం పైన హుమాయూన్ తిరిగి
దాడి చేసి సికిందర్ సూర్ని ఓడించి తిరిగి ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయానికి గుర్తుగా షా తామస్కి కాందహార్ని ఇవ్వడం జరిగింది. అంటే కాందహార్ ప్రాంతాన్ని షా తామస్కి హుమాయూన్ ఇచ్చాడు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత మొఘల్ సామ్రాజ్య వైభవం అన్నది తిరిగి ప్రారంభమైనట్టుగా అయ్యింది. పాపం 8 నెలలు మాత్రమే పరిపాలించాడండి. 1556లో కేవలం 8 నెలలు రాజ్యానికి వచ్చాడు. ఎంతో కష్టపడి రాజ్యానికి వచ్చాడు. 1556లో తనకి ఢిల్లీలో షేర్ మండల్ అనేటువంటి ఒక పర్సనల్ లైబ్రరీ ఒకటి ఉంది. ఆ షేర్ మండల్ అనేటువంటి లైబ్రరీలో కాలు జారి మరణించడం జరిగింది. అంటే మెట్ల మీద నుంచి పడిపోయి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఇతని యొక్క సమాధి ఢిల్లీలో ఉందండి. సమాధుల గురించి కూడా అడుగుతారు. చూడండి, బాబర్ యొక్క సమాధి కాబూల్లో ఉన్నటువంటి ఆరంబాగ్లో ఉంది. హుమాయూన్ యొక్క సమాధి ఢిల్లీలో ఉంది. దేశంలో నిర్మించినటువంటి మొట్టమొదటి సమాధి డోమ్ ఏంటంటే హుమాయూన్దే. ఇది హుమాయూన్కి సంబంధించినటువంటి విషయం. 1556లో హుమాయూన్ మరణించిన తరువాత అక్బర్ రాజ్యానికి వచ్చాడు. దాని గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం.